హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 2 హైదరాబాద్ టెస్టులో మొత్తం అంతా కూడా ఇండియాదే ఆధిపత్యం. మరి ఈ ఆధిపత్యాన్ని ఇంగ్లాండ్ ఎలా తట్టుకుంటుంది అనే విషయం పక్కన పెడితే కనుక ఇండియా ఏ విధంగా ఆడారు, ఇంగ్లాండ్ కన్నా బెటర్గా ఏం చేశారు, లేదా ఇంగ్లాండ్ ఇబ్బందులు ఏమేమి వచ్చాయి వాళ్ళకి, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ డే ఆఫ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా స్టార్టెడ్ ఆఫ్ ఆన్ ఎ వెరీ బ్యాడ్ నోట్. జో రూట్ని బౌలింగ్ తీసుకొచ్చిన వెంటనే ఒక షాట్ ఆడబోయాడు. అదేమో కాటన్ బౌల్డ్ యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు. యశస్వి జైస్వాల్ వికెట్ అనేది చాలా ఇంపార్టెంట్ వికెట్. ద రీజన్ బీయింగ్ రన్ రేట్. ఆ తర్వాత ఎవరు వచ్చినా కూడా ఆ రీతిలో ఆ స్థాయిలో రన్ రేట్ మెయింటైన్ చేయడం కష్టం అవుతుందన్న ఫీలింగ్ అందరికీ ఉంది. బట్ ఎప్పుడైతే తన వికెట్ పడిందో దెన్ స్కోర్ బోర్డ్ తగ్గడం మాత్రమే కాదు, ఒక రకమైన ప్యానిక్ మోడ్లో కూడా వెళ్తారు. ఇంగ్లాండ్ మళ్ళీ వచ్చి వికెట్లు తీయచ్చు. ఒక రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ వచ్చేస్తాడు. మళ్ళీ జడేజా దాకా ముగ్గురు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఉన్నారు, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ బౌలర్లు ఉన్నారు, వాళ్ళ యావరేజ్ తక్కువగా ఉంది. ఇవన్నీ థాట్స్ వస్తాయి. బట్ ఇవన్నీ థాట్స్ని చాలా సమర్థవంతంగా ఎదుర్కొంది మాత్రం కేఎల్ రాహుల్. కేఎల్ రాహుల్ మ్యాచ్ అంతా అయిపోయిన తర్వాత కూడా మాట్లాడుతూ అన్నాడు, ఆ 100 ఇన్ సౌత్ ఆఫ్రికా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు అని చెప్పాడు, విచ్ ఇస్ అ ఫెంటాస్టిక్ థింగ్. అది మంచిదే కూడా. అండ్ స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్స్లో లాస్ట్ టైం తను ఆడినప్పుడు సరైన రీతిలో ఆడలేకపోయాడు. బంగ్లాదేశ్కి వెళ్ళినప్పుడు ఇడ్ నాట్ ఈవెన్ పర్ఫార్మ్ వెల్. ఇట్ వాజ్ ఆల్సో ద క్యాప్టెన్ ఆ టైంలో. బట్ ఈ 100 వచ్చింది కాబట్టి నా మీద నాకు కొంచెం నమ్మకం వచ్చింది. ఐ థాట్ ఐ కెన్ అప్లై మై సెల్ఫ్ అన్నాడు. మధ్య మధ్యలో స్కోర్ కొట్టాడు, 2 6లు కొట్టాడు, 4లు కొట్టాడు, అంతా బాగానే చేశాడు. మరీ డాట్ బాల్ ఆడేసి ఒక సర్వైవల్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడ ప్రెషర్ పెడుతూనే వచ్చాడు ఇంగ్లీష్ బౌలర్స్ మీద. మధ్యలో వికెట్ పడ్డాడు, శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. శుభ్మన్ గిల్ అంతవరకు బాగా ఉండి ఆడి మళ్ళీ ఇంకొక 20+ స్కోర్ వచ్చి అవుట్ అయ్యాడు. డిసప్పాయింటెడ్ టు సీ శుభ్మన్ గిల్ అన్నిసార్లు ఛాన్స్ వచ్చినా అవుట్ అయిపోవడం అని. శ్రేయస్ అయ్యర్తో మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కూడా కాస్త స్టార్టింగ్లో కొంచెం టైం తీసుకున్నాడు. ఆ తర్వాత మొత్తం అంతా ఉంది బాగా ఆడదాం అనుకుంటున్న టైంలో స్లాగ్స్ కొట్టబోయాడు, డీప్ మిడ్ వికెట్లో అవుట్ అయ్యాడు. సో 2 వికెట్లు పడ్డా ఎప్పుడు కూడా స్కోర్ మాత్రం ముందుకు వెళ్తూనే వచ్చింది. ఆ స్కోర్ ముందుకు వెళ్తూ రావడం అనేది బాగా కలిసి వచ్చే అంశం. అండ్ దెన్ జడేజా ఆల్సో కేవిన్ బాగానే ఆడుతున్నారు అనుకుంటున్న టైంలో కేఎల్ రాహుల్ అంత అద్భుతంగా ఆడి ఈ గాట్ టు 80+. 100 వాజ్ వెల్ విత్ ఇన్ ద టేకింగ్. అలాంటి పరిస్థితుల్లో ఆ షాట్ ఆడాడు, డీప్ మిడ్ వికెట్లో అవుట్. కేఎల్ రాహుల్ వచ్చిన వెంటనే ఒక క్యాచ్ మిస్ అయింది. అది క్యాచ్ మిస్ అయ్యి బాల్ వెళ్ళింది. అవి లెగ్ బైస్గా ఇచ్చినట్టున్నారు అవి. అండ్ అది క్యాచ్ పట్టుకుని రివ్యూ తీసుకున్నట్టు కేఎల్ రాహుల్ వెనక్కి వెళ్ళేవాడు. సో కేఎల్ రాహుల్ హ్యాస్ గాట్ అ లైఫ్. బట్ ఆ లైఫ్ వచ్చినా కూడా దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోగలిగాడు. పిచ్ ఆఫ్ ద బాల్ దాకా వచ్చాడు, ఆ టర్న్ అనేది చూడగలిగాడు. స్టిల్ ద టర్న్ వాజ్ కొంచెం స్లో టర్న్ లాగానే కనిపించింది. అండ్ మరీ షార్ప్గా ఏం తిరగలేదు. అండ్ దానివల్ల బ్యాటర్స్ కాస్త అడ్వాంటేజే ఉంది. అండ్ ఇక్కడ ఇంగ్లాండ్ హ్యావ్ డన్ మిస్టేక్. వాళ్ళు ఒకే ఒక ఫాస్ట్ బౌలర్తో వెళ్ళడం. ఆ ఫాస్ట్ బౌలర్ని కూడా ఒకనొక దశలో 65 ఓవర్లు వేయి, మార్క్ కూడా 6 ఓవర్లు వేసాడు. ఆ ఫాస్ట్ బౌలర్ని పూర్తిగా అండర్ యూటిలైజ్ చేసుకోవడం, జో రూట్ చేత బౌలింగ్ వేయించడం, ఆ తర్వాత ముగ్గురు స్పిన్నర్లో హార్ట్లీని బాగా గట్టిగా కొట్టడం, జాక్ లీచ్ కూడా పెద్దగా ఎఫెక్టివ్గా ఉండకుండా ఉండడం. సో దే హ్యావ్ గాన్ విత్ రాంగ్ టీమ్ అనేది మాత్రం ఖచ్చితమైన డెసిషన్. స్టోక్స్ బౌలింగ్ వేయడానికి సిద్ధంగా ఉండుంటే బహుశా ఇంకొక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ ఉండేది అనుకునే వాళ్ళం, కానీ దే డిడ్ నాట్ హ్యావ్ దట్ ఆప్షన్. అండ్ ఇంకోటి, ఇండియా అలా అటాక్ మోడ్తో స్టార్ట్ చేసి వచ్చేసరికి 1 స్పిన్నర్ హెస్ బిన్ టేకెన్ అవుట్. హార్ట్లీని పక్కన పెట్టేశారు. హార్ట్లీ వచ్చినప్పుడల్లా ఇండియా వెంట ఆఫ్టర్. ఇండియాకి ఇంత మ్యాక్సిమం స్కోర్ ఉంది అంటే కానీ హార్ట్లీని చాలా గట్టిగా ఆడు. బట్ ఎవ్రీ బ్యాట్స్మెన్ స్టార్ట్ వచ్చి దే ప్లేడ్ రాంగ్ షాట్స్. జైస్వాల్ టెంప్టే వెళ్ళి ఆడాడు. అంతకన్నా ముందు రోహిత్ శర్మ నిన్న ఆ షాట్ ఆడాడు. అది ఆ ఫీల్డ్ సెట్ కూడా బాగుంది. బెన్ స్టోక్స్ ఆ ఫీల్డ్ సెట్ కూడా లోపలే పెట్టి కావాలంటే ఆడి చూడన్నాడు. ఈ ఫెల్ ఫర్ ద ట్రాప్ రోహిత్ శర్మ. అది కూడా మంచి స్టార్ట్ వచ్చిపోయింది. అయ్యర్కి మంచి స్టార్ట్ వచ్చిపోయింది ఆన్ అ కండిషన్ వెర్ యూ కెన్ బ్యాట్ రియలీ వెల్, స్పిన్ ఫ్రెండ్లీ కండిషన్లో. సో ఇలాంటివి బాగా ప్రాబ్లంలు కనిపిస్తూ వచ్చాయి. బట్ కేఎస్ భరత్ ఎప్పుడైతే వచ్చాడో, అది ఎప్పుడైతే రాహుల్ వికెట్ అనేది పడిందో, భరత్ ఎప్పుడైతే వచ్చాడో దెర్ వాస్ ప్రెషర్ అగైన్ ఆన్ ఇండియా. ఇక లీడ్ కూడా వస్తుంది రాదు, తక్కువ లీడ్, వాటన్నిటిలో తీసేయచ్చు అనుకుంటున్న టైంలో ఒక ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ నడిచింది. ఆ ఫెంటాస్టిక్ పార్ట్నర్షిప్ ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ద గేమ్లో అది యాక్చువల్గా లీడ్ జనరేటింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. మిగతా పార్ట్నర్షిప్లు అన్నీ కూడా డెఫిసిట్ స్వైప్ చేసే పార్ట్నర్షిప్లు అన్నీ ఇంపార్టెంటే. ఫస్ట్ పార్ట్నర్షిప్ ఇంపార్టెంటే, తర్వాత గిల్ అండ్ జైస్వాల్ పార్ట్నర్షిప్ కూడా ఇంపార్టెంటే, రాహుల్తో పాటు జరిగిన 3 పార్ట్నర్షిప్లు ఇంపార్టెంటే, జడేజా ఇన్నింగ్స్ కూడా ఇంపార్టెంటే. వాటి గురించి మాట్లాడదాం దాని గురించి. బట్ ఈ యొక్క పర్టికులర్ పార్ట్నర్షిప్ అనేది డిడ్ వెల్. ఒకటి, భరత్ స్కోర్స్ ఆర్ నాట్ అప్ టు ద మార్క్. సో తను హీ హ్యాడ్ టు డూ సంథింగ్, లేదంటే కనుక ఇబ్బందులు అవుతాయి. కీపింగ్ హీ హాస్ బిన్ ఫినామినల్. ఒక టఫ్ ఛాన్స్ తప్ప హీ హాస్ బిన్ గ్రేట్ ఇన్ కీపింగ్.
రివ్యూలో మాత్రం దొరికిపోయాడు. అది వస్తుంది మెల్లమెల్లగా, దట్ విల్ కమ్ విత్ ది ప్రాక్టీస్. బట్ బ్యాటింగ్ ఆడేటప్పుడు హీ ఫాట్ హిజ్ టైం. కొంచెం క్లోజ్ ఇన్ ఫీల్డర్స్ అది ఇది పెట్టినప్పుడు బాగా ఆడాడు, మార్కుడు వేసినప్పుడు బాగా ఆడాడు. అండ్ అలాంటి టైంలో హీ స్టూడ్ దేర్. 40 రన్లు యాడ్ చేయగలిగాడు. జడేజాతో పాటు మంచి పార్ట్నర్షిప్ తీసుకెళ్ళగాడు, లీడ్ని బాగా స్ట్రెచ్ చేయగలిగాడు. అండ్ దాంతో హీ వాజ్ లుకింగ్ వెల్ ఫర్ ఎ గుడ్ నాక్. అలాంటి టైంలో ఎంపైర్స్ కాల్ అది ఇది అవ్వడం, దానివల్ల వికెట్లు పడడం అనేది కనిపించింది. సో ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే రాహుల్ అవుట్ అయ్యాడు, రాహుల్ అవుట్ అయిన తర్వాత యూ కుడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్ విత్ ద టీమ్. రాహుల్ అవుట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ వచ్చి ఏదో చేసేద్దాం, పీకేద్దాం, కమాన్ అది ఇది అనుకున్నారు. ఎందుకంటే ఇమ్మీడియట్గా అశ్విన్ రన్అట్ అయ్యాడు. ఇమ్మీడియట్లీ అశ్విన్ కూడా రన్అట్. ఆ రన్అట్ అసలు అశ్విన్దే తప్పుకోవాలి. ఎందుకంటే బాల్ స్టంప్స్ ముందుంది. జడేజా గురించి ఒపీనియన్ తీసుకోకుండా పరిగెత్తేసాడు. నేను ఇక్కడ దాకా వచ్చేసాను కదా అంటాడు. జడేజా వాజ్ బాల్ వాచింగ్, అశ్విన్ వాజ్ బాల్ వాచింగ్. జడేజా ఒక స్టెప్ మాత్రమే వేయగలిగాడు. సో ఇన్ని ఇబ్బందులు ఉన్న టైంలో ఇక్కడ దెర్ వాజ్ అన్ ఇష్యూ వేర్ ఇంగ్లాండ్ కుడ్ హ్యావ్ క్యాపిటలైజ్డ్. ఇంగ్లాండ్ క్యాపిటలైజ్ చేయలే. ఇంగ్లాండ్ క్యాపిటలైజ్ చేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే కనుక అక్షర్ పటేల్ అక్కడ వచ్చి బాగా ఆడాడు. అక్షర్ పటేల్ బాగా ఆడడంతో ఏమైందంటే ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఒక టైలెండర్ టీం వచ్చేసింది, డిఫీట్ చేసేయచ్చు, వికెట్లు తీసేయచ్చు అనే ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేశారు. డైలమాలో ఉన్నారు, ఏం చేద్దాం, ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ని తీసుకొద్దామా, స్పిన్నర్లతోనే ఆడిద్దామా, 80 ఓవర్లు అయిపోయినాయి, వాట్ ఈస్ ద స్టెప్, ఎట్లా ముందుకెళ్ళాలి అనేది వాళ్ళ క్లారిటీ లేకుండా పోయి. దానికి తోడు జడేజా సాలిడ్గా ఆడడంతో పాటు జాక్ లేచి టైం అండ్ అగిన కొడతా వచ్చాడు. దానికి లైఫ్లో వచ్చాయి కొన్ని 2 బాల్ నోమెన్స్ ల్యాండ్లో పడ్డాయి, అవన్నీ కనిపిస్తూ వచ్చాయి. సో అలాంటి పని ఒక డెసిషన్ అవుట్ ఇచ్చాడు అంపైర్. అది మనవాడు రివ్యూ తీసుకున్నాడు, ఆ బాల్ పైకి వెళ్ళిపోయింది అక్కడికో. సో మనవాడు ఉండిపోయాడు. సో వీళ్ళు ఇంత బాగా ఆడుతున్న కొద్దీ ఆ రేట్ అనేది ఆ లీడ్ అనేది ఇంకా పెరిగింది. అండ్ దానికి తోడు అక్షర్ పటేల్ ఏం చేశాడు, లాస్ట్ ఓవర్ ఆఫ్ ద డే అని తెలిసి కూడా బాదాడు, 4-6-4 బాదాడు. సో ఇండియా ఎక్కడెక్కడ ప్రెషర్ పెట్టాలో అక్కడక్కడ ప్రెషర్ కంప్లీట్గా పెట్టింది. అండ్ దిస్ ఈజ్ నాట్ అన్ అన్ప్లేయబుల్ పిచ్, క్లియర్గా తెలుస్తుంది. అంత షార్ప్ టర్నింగ్ కనిపించట్లా. అదే మధ్య మధ్యలో ఇంగ్లీష్ కామెంటేటర్ పఫ్ ఆఫ్ డస్ట్ అన్నారు, కానీ ఆ డస్ట్ వల్ల ఎవరికి ఏ డస్ట్ ఎలర్జీనో రాలే ఇప్పటిదాకా. సో ఇలా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ డెఫినెట్లీ మిస్డ్ అవుట్ ఆన్ బిగ్ హిట్స్. జో రూట్ వికెట్ని వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు ఎట్లా అవుట్ అయ్యారని. ఆ సెటప్ అంతా కూడా బాగుంటుంది, జో రూట్ని అవుట్ చేసిన విధానం బాగుంది. ఆ తర్వాత మీకు బేర్స్టో ఆ వికెట్ పడ్డం, అక్షర్ పటేల్స్ బౌలింగ్ కాంట్రిబ్యూషన్ అది కూడా బాగా వర్కౌట్ అయ్యింది. బెన్ స్ట్రోక్స్ విత్ ద టెయిల్ లేకుండా ఉండంటే 200 లోపల స్కోర్ వెళ్ళిపోయేది, ఇప్పటికి లీడ్ దాటిపోయేది, 250కి వెళ్ళిపోయేది. సో దట్ ఈస్ సంథింగ్ దట్ దే విల్ అడ్రస్, ఎలా ఏంటి పరిస్థితి అని. బ్యాటింగ్ విల్ గెట్ టఫ్. వాళ్ళు ఇలాగే ఆ బ్యాస్ బాల్ అప్రోచ్తోనే ఆడతారు, కానీ ఆ బ్యాస్ బాల్ అప్రోచ్తో ఆడుతున్నా కూడా వికెట్లు పడతాయి. ఎందుకంటే దేర్ స్లో టర్న్ అండ్ షార్ట్లు ఆడడానికి ఇట్ విల్ గెట్ డిఫికల్ట్. మీరు అబ్జర్వ్ చేస్తే బాల్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇట్ వాస్ గెటింగ్ డిఫికల్ట్ టు ప్లే స్ట్రోక్స్. అలాగని వికెట్లు పడకుండా అయితే ఉండవు, ఎందుకంటే చాలా అప్లికేషన్ పెట్టాలి వికెట్ పడకుండా ఉండాలంటే. 3 రోజుల సమయం మిగిలింది ఈ టెస్ట్ మ్యాచ్. 3 రోజుల సమయం మిగిలింది. ఇంత భారీ లీడ్ అనేది ఇండియా తెచ్చుకొని కూర్చుంది. అండ్ ఇండియా ఇంకా ఎక్స్టెండ్ చేసే ప్రయత్నమే చేస్తారు. నో సైన్స్ ఆఫ్ రెయిన్ అట్ ఆల్. అలాంటి పరిస్థితుల్లో డ్రా కోసం ఆడటమే గగనంగా కనిపిస్తుంది. అండ్ వాళ్ళ స్పిన్నర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వికెట్ని హిట్ చేసిన విధానం కంపేర్ చేయండి ఇండియాతో, చాలా డిఫరెంట్గా ఉంది. దేవర్ లిటిల్ ఫుల్ అనేది నా ఫీలింగ్. కొంచెం ఫుల్గా వెళ్ళారు. కొంచెం పేస్లో కూడా ఆ ఐలైన్ కన్నా కొంచెం ఫ్లైట్ చేయడం జరిగింది. జాక్ లీచ్ ఎస్పెషల్లీ కొంచెం ఫ్లైట్ చేశాడు. టామ్ హార్ట్లీని చాలా తెలివిగా పక్కన పెట్టారు, ఆడాడు. అతను వికెట్లు వచ్చాయి కాదనట్లుగా తెలివిగా పక్కన పెట్టారు. సో వాళ్ళ స్పిన్నర్స్ వర్ గోయింగ్ అ లిటిల్ మోర్ ఫుల్లర్. మీకు జో రూట్ యశస్వి జైస్వాల్కి ఏదైతే లెంగ్త్ వేసాడో ఆ లెంగ్త్లో మళ్ళీ వేయలే బాల్. రైట్ హ్యాండర్స్ వచ్చారు కాబట్టి పెద్దగా అవకాశం దొరకలే, కానీ జడేజా అక్షర్ పటేల్ ఉన్నా కూడా వేసిన ప్రతి ఒక్క స్పిన్నర్ కూడా దే వర్ నాట్ ఏబుల్ టు బౌల్ దట్ లెంగ్త్. ఇంకోటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒక రఫ్ స్పాట్ అనేది ఏర్పడింది. కానీ ఆ రఫ్ స్పాట్ ఎక్కడుంది, మరీ టూ ఫుల్ లెంత్ ఏరియా మీద రఫ్ స్పాట్. అది కొంచెం గుడ్ లెంత్ మీద ఉంటే ఆ రఫ్ యూటిలైజ్ చేయొచ్చు, కానీ ఫుల్లర్ లెంత్ మీద రఫ్ వేస్తే ఇట్ ఈస్ ఈజీ ఫర్ ద బ్యాట్స్మెన్ టు పిక్ అండ్ ప్లే. అది స్లో టర్న్ ఉన్నప్పుడు. సో ఎప్పుడైనా రఫ్ ఉంది అంటే కనుక మామూలుగా పడిన చోట కన్నా రఫ్ మీద పడినప్పుడు షార్ప్ టర్న్ అవ్వడం, ఫస్ట్ బౌన్స్ అవ్వడం ఎక్స్ట్రా అవుతుంది. ఆ రఫ్ క్రీజ్ దగ్గర ఉండడంతో దే గాట్ టెంప్టెడ్. అది వాళ్ళకి వర్కౌట్ కాల. దే హ్యావ్ 1 ఫాస్ట్ బౌలర్, అది వాళ్ళకి వర్కౌట్ కావట్లే. ఓవరాల్గా వాళ్ళంతా తప్పులు చేసుకుంటూ వచ్చారు. ఆ బాషీర్ డేటా వీళ్ళు సబ్మిట్ చేయకుండా వాళ్ళ మీడియా అంతా ఈసీబీ కానీ, ఈసీబీ మీడియా కానీ, ఈసీబీ ఫార్మర్ క్రికెటర్స్ కానీ నోటి దూలు ఎక్కువ. వాళ్ళకి ఏమీ అర్థం కాదు, పెద్ద హిపోక్రెట్ నా కొడుకులు వాళ్ళు. ఈ మాట ఉండాలో నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు, అందరూ కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఇవాళ ఎవరైతే ఇంగ్లాండ్ కామెంటేటర్స్ వచ్చి పిచ్ గురించి చూసారో మాట్లాడుతున్నారో దే ఆల్ సెట్ అండ్ సరైన టీం పిక్ చేసుకోలేదని. సో ఇండియా కంఫర్టబుల్లీ అహెడ్. అండ్ జడేజాస్ ఇన్నింగ్స్ మరొక్కసారి ఒక ప్యూర్ బ్యాటర్గా ఆడుతున్నట్టు.
జనరల్ యూస్ జడేజా కమింగ్ అండ్ స్లాగింగ్. మీరు ఇదే 10 ఏళ్ల క్రితం ఇండియా లార్డ్స్ వెళ్ళినప్పుడు జడేజా ఓన్లీ స్లాగింగ్. ముందు కొంచెం కొడుతున్నాడు, ఆండర్సన్ అల్లి కొడుతున్నాడు, తగిలింది లేదా పోయిందన్నట్టు ఆడుతున్నాడు. బట్ ఇప్పుడు తన వికెట్ బికేమ్ అన్ ఇంపార్టెంట్ వికెట్. జాగ్రత్తగా ఆడడం, డిఫెన్స్ ఆడడం, ఆ సింగిల్స్ తీసుకునే ప్రయత్నం చేయడం, కొంచెం రిస్క్ తీసుకొని ఆడడం, తన వల్ల స్కోర్ బోర్డ్ ఇంకా పెరిగే ప్రయత్నం చేయడం. లాస్ట్ టైం ఇంగ్లాండ్తో జరిగిన ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో కూడా రిషబ్ పంత్తో కలిసి ఆ పార్ట్నర్షిప్ అనేది చేశాడు. సో దట్ హాస్ బీన్ అ ఫినామినల్ కమ్బ్యాక్ ఫ్రమ్ జడేజా ఇన్ టర్మ్స్ ఆఫ్ హిస్ బ్యాటింగ్. కమ్బ్యాక్ గురించి మనం రాహుల్ గురించి మాట్లాడాలి. ఇంజరీ తర్వాత తను ఏ ఫార్మాట్లో అంటే ఆ ఫార్మాట్లో బాగా ఆడాడు. ప్రిడామినెంట్గా తను వన్డే అండ్ టెస్ట్ ఆడాడు. ఆ రెండిట్లోనూ బాగా ఆడాడు. వన్డేలు ఎంత బాగా ఆడాడో చూసాం, టెస్టుల్లో కూడా బాగా ఆడాడు. సౌత్ ఆఫ్రికాలో మంచి ఇన్నింగ్స్ అనేది ఆడాడు. ఇప్పుడు ఇక్కడ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఓన్లీ థింగ్ ఏంటంటే అందరికీ స్టార్ట్లు వచ్చి ఎవడు కూడా బిగ్ స్కోర్ కొట్టలేని ఒక ఫీలింగ్. కానీ అదర్వైజ్ ఇండియా రియలీ డిడ్ వెల్. మరి రేపు అయిపోతున్నారని కొంతమంది అడుగుతున్నారు నన్ను. చూడాలి ఎంతవరకు స్ట్రెచ్ చేయగలుగుతుంది. ఇంకా అంత షార్ప్ టర్న్లు చూడలేదు, అంత మంచి టర్న్లు చూడలేదు కాబట్టి రేపు అయిపోతుంది చెప్పడం కష్టం. అన్లెస్ ఇంగ్లాండ్ మేము బాల్ ఆడతాం, మేము ఆ బాల్ ఆడతాం అని చెప్పేసి ఒకటి అయిపోతే తప్ప.